ప్రెజెంట్ ఇండియాలో పెట్రోల్ అనేది దొరకటం లేదు. మీరు ఏ పెట్రోల్ బంక్‌కెళ్ళినా పెట్రోల్ లేదనే బోర్డు లేకపోతే ఒకవేళ ఉన్నా 2, 3 గంటలు వెయిట్ చేసి పెట్రోల్‌ని కొట్టించుకునే పరిస్థితి మనకైతే వచ్చింది. అసలు నిజంగానే ఇండియాలో పెట్రోల్ అనేది ఉందా? లేదా? లేకపోతే ఇదేమన్నా రాజకీయాల కోసం జేస్తున్నారా? అని జెప్పేసి కొన్ని కారణాలు నేను ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియోని చివరి వరకైతే చూడండి. మెయిన్ రీజన్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్రోల్ అనేది మనకి ఎప్పుడూ డైరెక్ట్‌గా తయారవ్వదు. మనం క్రూడ్ ఆయిల్‌ని ఇంపోర్ట్ చేసుకొని దాని నుంచి పెట్రోల్‌ని అయితే తీసుకోవడం అయితే జరుగుద్ది. సో, మనం ఇప్పుడు ప్రెజెంటు ఇరాను ఈ వార్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి, ఈ వార్స్ వల్ల మనం ముడి చమురుని అంటే క్రూడ్ ఆయిల్‌ని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇక రెండోది ఏంటి అంటే ఈ న్యూస్ వల్ల చాలామంది ఫుల్ ట్యాంకులు గాని, లేకపోతే కొని ఇంట్లో దాచుకోవడం అయితే జరుగుతుంది. సో, దానివల్ల మనకి ఇండియాలో పెట్రోల్ అనేది ప్రెజెంట్ దొరకటం లేదు. ఇంక మూడో విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరానికి సంబంధించి ఫైనాన్షియల్ ఇయర్ మార్చి 31 అయితే కంప్లీట్ అయితే అయిపోతుందనమాట. సో, వాళ్ళ దగ్గరున్న పెట్రోల్ వీటన్నిటిని అమ్మేసుకొని, సో, లెక్కలనేవి రాసుకోవాలి గాబట్టి, ఇలాంటి న్యూస్‌ని ఒకటి స్ప్రెడ్ జేస్తే, వాళ్ళ దగ్గరున్న పెట్రోల్ అనేది తొందరగా అయిపోతుందని జెప్పేసి చాలామందయితే భావిస్తున్నారు. సో, మెయిన్‌గా ఈ 3 కారణాలయితే ఉంది మనకి ఇండియాలో పెట్రోల్ దొరకకపోవటానికి. కానీ ఇండియాకి సంబంధించి పెద్ద పెద్ద పెట్రోల్ సంస్థలన్నీ ఏం జెప్తున్నాయంటే, రాబోయే 3 నెలల వరకు కూడా మనకి ఎలాంటి కొరత లేదు అని జెప్పేసి అయితే జెప్తున్నారు. మీలో ఎంతమంది పెట్రోల్ గురించి ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ జేసి మన ఛానెల్‌ని అయితే ఫాలో జేసుకొని సబ్స్క్రైబ్ అయితే జేసుకోండి.